హాయ్ అండి. ఈరోజైతే నేను సొరకాయ కూర పచ్చెనపప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. సొరకాయ ఏంటంటే మనం కాయ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం పచ్చెనపప్పు వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. చేసే విధానం చూడండి. ముందుగా నేను పచ్చెనపప్పు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సొరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. కొత్తిమీర టమాటాలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర వేసి చక్కగా ఫ్రై అయినాక టమాటాలు తగినన్ని వేసుకొని పచ్చిమిర్చి వేసి అవి కూడా చక్కగా కలబెట్టుకుంటే కలిసిపోద్దండి. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు చక్కగా టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి మొత్తం ఆ విధంగా ఒకసారి కలబెట్టాలండి. ఈ విధంగా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఆ విధంగా కలబెట్టి 2 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటాలు చక్కగా మగ్గిపోతాయండి. మనకి కూర రెడీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా సొరకాయ ముక్కలు సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం పచ్చెనపప్పు వేస్తున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయండి. ఈ విధంగా వేసిన తర్వాత కలబెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ టమాటాలు, ఈ సొరకాయ ముక్క మొత్తం ఆ విధంగా కలిసి మనకి కర్రీ రెడీ అవుతూ ఉంటుందండి. ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పు వాటర్తో సహా మొత్తం వేసి ఆ విధంగా కలబెట్టాలండి. ఎందుకంటే పచ్చెనపప్పు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఈ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని మళ్ళీ వేయాలండి. సాల్ట్ వేసుకొని మొత్తం ఆ విధంగా కలబెట్టి 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నామంటే చక్కగా సొరకాయ, పచ్చెనపప్పు, టమాటాలు వేసి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రోటీలోకి ఈ విధంగా తినొచ్చండి. సొరకాయ కూర ఏంటంటే మనకి వేసవికాలంలో కాబట్టి చాలా ఒంటికి సలవ చేసిద్దండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.